వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే విఆర్ఓ ఉద్యోగానికి సంబంధించిన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విఆర్ఓ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు అర్థమవుతుంది. మెయిన్గా మనకు ఈరోజు భూభారతి పోర్టల్ అనేది అమల్లోకి రాబోతుంది. ఈ భూభారతి పోర్టల్లో భాగంగా పూర్వ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మించబోతుంది. దీనికి గాను పేరుగా గ్రామ పాలన అధికారులు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఈ జీపీఓలకు పూర్వం విఆర్ఓగా పనిచేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని తీసుకొని వాళ్ళ యొక్క విద్యా అర్హతలు ఏ విధంగా వీళ్ళు నిర్దేశించినారంటే ప్రభుత్వము విఆర్ఓగా వాళ్ళు సర్వీస్ చేసిన 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకొని ఉన్నారు. వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ సర్వీస్ 5 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో వాళ్ళ పని అనుభవాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా. అసలు మెయిన్గా ఈ విఆర్ఓ ఉద్యోగానికి విద్యా అర్హత అనేది కేవలం డిగ్రీగా మరి వీళ్ళైతే తీసుకోవడం జరిగింది ప్రామాణికంగా. ఈ యొక్క జీపీఓలకు సంబంధించిన ఉద్యోగ గైడ్లైన్స్ అనేది నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంట్లో మెయిన్గా చూస్తే ఈ జీవో 129 జీవో ప్రకారం ఇప్పుడు వీళ్ళు జీపీఓలు రిక్రూట్మెంట్ జరగబోతుంది. మెయిన్గా 6,000 మంది ఇంట్రెస్ట్గా ఉన్నాము మేము జీపీఓలుగా రావడానికి అని చెప్పేసి వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకుంటే దాంట్లో వాళ్ళకు ప్రధానమైన సమస్యలను సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయవలసిందే, మీరు ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ రాసి మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. మీరు ఇంతకుముందు ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసినారో ఆ శాఖలో పనిచేసిన మీ సర్వీస్ అనుభవాన్ని మేము జీపీఓలో మీరు జాయిన్ అయినాక మేము దాన్ని కన్సిడర్ చేయము, మీ సర్వీస్ అనుభవాన్ని మేము పరిగణలోకి తీసుకోము. మీరు ఎప్పుడైతే జీపీఓలో మీరు నియామకం అవుతారో అప్పటి నుండే మీ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా అని చెప్పేసి అన్నారు. దీన్ని విఆర్ఓల పూర్వ సంఘం అధ్యక్షులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఈ నిర్ణయము మీరు బ్యాక్ తీసుకోండి, మేము ప్రభుత్వ ఉద్యోగులమయ్యా, మేము ఆల్రెడీ వేరే శాఖలో జాబ్ చేసినాము, మేము ఇంతకుముందు విఆర్ఓగా వర్క్ చేసిన మమ్మల్ని మరి పూర్వం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ధరణి తీసుకొచ్చి ఈ విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల మేము వివిధ శాఖల్లో డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని పంపించి అక్కడ వర్క్ చేయించినారు. మరి అక్కడ మాకు పని అనుభవం ఉండింది, మాకు సర్వీస్ ఉండింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు కొత్తగా జీపీఓలో మళ్ళీ మమ్మల్ని రమ్మని మీరు వెల్కమ్ చేస్తే మేము వచ్చినాము, మేము ఆప్షన్స్ ఇచ్చినాము, మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము. ఉన్న తర్వాత మళ్ళీ మీరు లేనిపోయిన ఒక మెలుగ పెడుతున్నారు, మా పూర్వ మీ ఉద్యోగం చేసిన సర్వీస్ ఇక్కడ మీరు కలపరంటున్నారు, మేము దీన్ని వట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు లొల్లు పెడుతున్నారు. అయితే నా సలహా వీళ్ళకి ఏంటంటే మీరు రాకండి, వీళ్ళు జీపీఓలుగా పిలిస్తే ఇప్పుడు 6,000 మంది విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మీరు రాకండి, ఈ జీపీఓలకు రాకండి. మీరు సపరేట్గా శుభ్రంగా మీరు ఏ సంబంధిత శాఖలో పనిచేస్తున్నారో అక్కడనే శుభ్రంగా ఉండిపోండి. డైరెక్ట్ చచ్చుకుంటా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వము డైరెక్ట్ 10,954 ఉద్యోగాలకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తుంది. మీరు రావడం ఎందుకు, మీరు వచ్చి ఈ రిస్క్లో పడడం ఎందుకు? మీకు ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మారితే మళ్ళీ జీపీఓ సర్వీస్ ఉంటుందో ఉండదో ఉద్యోగం పోస్టు. మళ్ళీ అప్పుడైతే గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్తో ఇంకో బీజేపీకి వెళ్తే మళ్ళీ రెవెన్యూ ఉద్యోగులను మళ్ళీ సంస్కరణలు చేసి మళ్ళీ భూభారతి మార్చేసి ఏదో భూమో గీమో ధరనో గీరనో ఏదో పెడితే ఎట్లుంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే మీ సర్వీస్ పోతుంది, మీకు వచ్చే ఇన్కమ్ సంబంధించిన బెనిఫిట్స్ పోతాయి. ఇవన్నీ పోయినప్పుడు నీకు ఎందుకు అవసరమా ఈ యొక్క జీపీఓ అంటున్నాను నేను, ఎవరిని ఇంతకుముందు పనిచేసిన వాళ్ళను. అందుకే ఫ్రెష్గా నోటిఫికేషన్ 10,954 ఇస్తే డైరెక్ట్ ఫ్రెషర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళకు ఉపయోగం పడుతుంది కదా. ఇప్పుడు 129 జీవోలో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. ఎంత మిస్టేక్స్ ఉన్నాయంటే ఈ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అది యూజ్ అవ్వదు. పాత వాళ్ళకు బెనిఫిట్సే లేవు, వాళ్ళ మీ యొక్క పే స్కేల్ ఏందో నిర్దేశించలేదు, మీ సర్వీస్ని కలపనంటున్నారు. పనిచేసే అనుభవం 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఇంటర్మీడియట్ సరిపోతుంది అంటారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డుల నుండి మీకు అర్హత సంబంధించిన విద్యా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి, మీకు అవసరమా?
అందుకే నేను ఏం చెప్తానంటే డైరెక్ట్ 10,954 ఉద్యోగాలు ఉన్నాయి చూసినారా విఆర్ఓకు, అవన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఏ బాధ ఉండదు. హ్యాపీగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాటికి అప్లై చేసుకొని హ్యాపీగా శుభ్రంగా ఎగ్జామ్ రాసే పరిస్థితి ఏర్పడుతుంది. డైరెక్ట్ వాళ్ళందరికీ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా అదే ఎల్బీ స్టేడియంలో ఇవ్వచ్చు. సూపర్గా ఉంటుంది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ 6,000 మంది డైరెక్ట్ మరి వీళ్ళని తీసుకొని వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి వీళ్ళు క్వాలిఫై అయ్యి వీళ్ళు ఒక విధులలో చేరుతాయి. మరి డైరెక్ట్ నోటిఫికేషన్ 4,000తో అన్నారు, ఏంది పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది ఇలా పేపర్లో కనిపించలేదు, కానీ వీళ్ళకు సోషల్ మీడియా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలకు ఒక సోషల్ మీడియా ఉన్నది. ఆ సోషల్ మీడియాలో వాళ్ళ ఒక వాల్ పేపర్ డిజైన్ చేశారు. ఏమనంటే ఒక వాల్ పోస్ట్లా 10,954 విఆర్ఓలకు త్వరలో రిక్రూట్మెంట్, దాంట్లో 6,000 పాత విఆర్ఓలను తీసుకుంటారు, 4,000 డైరెక్ట్ భర్తీ చేయనున్నారని చెప్పేసినాను. ఈ అంశాన్ని తీసుకొని చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఎడ్యుకేషన్ ఛానల్స్ ఈ 4,000తోనే రాబోతుంది నోటిఫికేషన్ అని చెప్తున్నారు. 100% ఆ చిన్న లైన్ పట్టుకుంటే మనకు అదే మీనింగ్ వస్తుంది నిజంగా. కాబట్టి అవకాశం ఉన్నది, కానీ పోస్టు తక్కువ రావచ్చు, 4,000 రావచ్చు. 4,000 వస్తే ఖచ్చితంగా అవకాశం అనేది కొద్ది వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఈ 6,000 కలుపుకొని 10,000తో ఎత్తే ఎక్కువగా ఉంటాయి జిల్లాలల్లో. మీ జిల్లాలలో విఆర్ఓలు మండలాలలో చాలా బాగుంటాయి, కానీ తగ్గిపోయినాయి 4,000తో అని చెప్పేసి చాలామంది అన్నారు. ఏదేమైనా మరి ప్రభుత్వం నిర్ణయం ఎట్లుంటుందో చూడాలి. ప్రభుత్వము మరి పాత విఆర్ఓలను మళ్ళీ తీసుకొని వాళ్ళ జీపీఓలుగా నామకరణం చేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సర్వీస్లో కూర్చోబెట్టి వాళ్ళకు పాపం ఇంతకుముందు ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన సర్వీస్ కలపడము అనడము చాలా తప్పు. ఆ ప్రభుత్వము మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ సంఘంలో నాయకులు అందరూ కూడా వాళ్ళ యూనియన్ అంతా ఫైట్ చేస్తున్నారు. మరి అది కొలికి వస్తుందా రాదా, మరి ప్రభుత్వం చెప్పిన వాటికే వీళ్ళు తలొగ్గిపోయి మరి 6,000 మంది మరి జీపీఓలుగా జాయిన్ అవుతారా ఏంది అనేది మనం చూద్దాం రేపటి వరకు అయితే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది. పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలు రిలీజ్ చేసింది. యువ వికాసం అని, అది కూడా మన క్వశ్చన్ పెట్టుబడుతుంది ఎగ్జామ్లో. అదేవిధంగా ఇప్పుడు సన్నబియ్యం కూడా ఇప్పుడు హుజూర్ నగర్లో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ప్రారంభించబోతున్నారు వారి చేతుల మీదుగా. కాబట్టి హుజూర్ నగర్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. సన్నబియ్యం ఏ ప్రాంతం నుండి మరి కార్యక్రమం స్టార్ట్ అయిందన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మనకు తెలంగాణ రాష్ట్రంలో 1,23,00,000 మరి వైట్ రేషన్ కార్డులకు అందరికీ యూజ్ అవుతుంది, వీళ్ళందరికీ కూడా అవసరము. దీనివల్ల 1,83,000 క్వింటాల బియ్యం అనేది ఇక్కడ యూజ్ అవుతుంది సన్న బియ్యం. దానిగాను 10,600 కోట్లకు పైగా ప్రభుత్వం పైన భారం పడబోతుంది. ఇవన్నీ డాటా మీరు న్యూస్ పేపర్లు వచ్చింది ఎప్పటికప్పటికి నోట్ చేసి పెట్టుకుంటే మీకు మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే తర్వాత మీరు దానికోసం స్పెషల్ బుక్కులు కొనడం, సంక్షేమ పథకాలు, తెలంగాణ సంక్షేమ పథకాలు బుక్కులు కొనడంలా కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి. అదే ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం రిలీజ్ చేసే ఏదైతే పథకం స్టార్టింగ్ డే ఉంటుందో దాన్ని క్లియర్ కట్గా రాస్తారు పేపర్లో. ఆ పేపర్ క్లిప్స్ దగ్గర పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన యూట్యూబ్ వ్యూవర్స్కి, నా మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబాలలో హ్యాపీనెస్ అనేది సంవత్సరం మొత్తం కంటిన్యూ అవ్వాలి. మీరు అనుకునే మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగాలి. ప్రతి ఒక్కరూ 2025 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగార్థులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్.